నా పేరు కేకేడి ప్రసాద్. నేను ప్రెసిడెంట్ ఆఫ్ ది హెచ్ఐఈ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ TBC 269. ఈ 77 సర్వే నెంబర్లో మేము 81లోనే 62 ఎకరాలు కొనుక్కున్నాం. అయితే 62 ఎకరాల్లో అప్పటి నుంచి మేము ఇప్పటిదాకా పొజిషన్లోనే ఉన్నాం. కొంతమంది అనాథరైజ్డ్గా వచ్చి మా పొజిషన్ డిస్టర్బ్ చేసే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ఈ మధ్య కాలంలో మాకు ఇలా డిస్టర్బ్ చేస్తున్నారనే ఉద్దేశంతో పోలీస్ ప్రొటెక్షన్ ఒకటి హైకోర్టు నుంచి తెచ్చుకున్నాము. అది ఇంప్లిమెంట్ చేయడానికి కూడా మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు. మా ఎంప్లాయీస్, ఇందులో ఉన్న మెంబర్స్ అందరూ కూడా 70 సంవత్సరాలు పైబడి ఉన్నారు. అయినా కూడా ఎంత ప్రొటెక్షన్ ఆర్డర్ తెచ్చినా కూడా అసలు అడుగడుగున అడ్డంకులు సృష్టిస్తున్నారు. మరి పోలీసు వారికి ఎంత విన్నవించుకున్నా కూడా మమ్మల్ని కూడా ఎవరెవరో వచ్చి బెదిరించే పని చేస్తూనే ఉన్నారు. ఇంకా మరి ఎంతకాలం ఇట్లా జరుగుద్ది? మేము కొని 43 సంవత్సరాలు దాటిపోయింది. ఇంకా మాకు న్యాయం జరగట్లేదు. రీసెంట్గా కోర్టు ఆర్డర్ వచ్చినా కూడా ఇంకా ఇన్ని అవస్థలు పెడుతున్నారు మమ్మల్ని అందరినీ. మేము ఆల్రెడీ రిటైర్ అయిపోయాం. అందరూ 70 ఏళ్ళు, 80 ఏళ్ళు, 90 ఏళ్ళు వయసు ఉన్నవారు ఉన్నారు. మరి మా పరిస్థితి ఇక్కడ ల్యాండ్ ఉన్న సర్వే నెంబర్ 77లో 62 ఎకరాలు ఉన్నా కూడా మేము నిలబడే స్థానం లేకుండా అందరూ ఎవరెవరో వచ్చి ఆక్రమణ చేసి మమ్మల్ని బెదిరిస్తున్నారు. సో నేను విన్నవించేది ఏంటంటే పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా మేము తెచ్చుకున్న ఆర్డర్ని ఇంప్లిమెంట్ చేయాలనే కోరుతున్నాం. అంచేత వేరే సైడ్ అది ఇది మాకు సంబంధం లేదు. మాకు ప్రొటెక్షన్ ఇచ్చి తీరాలి. యాజ్ పర్ హైకోర్టు ఆర్డర్ 77 సర్వే నెంబర్లో మాకు 62 ఎకరాలు ఉంది. ఈ 8 ఎకరాల 14 కుంటల భూమిలో మాకు పర్ఫెక్చువల్ ఇంజెక్షన్ ఆర్డర్ కూడా ఉన్నది. దాని ప్రకారమే మా పొజిషన్ ఎప్పుడో 2008లోనే కన్ఫర్మ్ చేశారు కోర్టు వారు. దాని ప్రకారంగా మేము పోలీస్ ప్రొటెక్షన్ ఆర్డర్ తెచ్చుకున్నాము. దాన్ని ఇంప్లిమెంట్ చేయమని అడుగుతున్నాం. మేము వేరే ఏమి అడగట్లా. మా ల్యాండ్లో మేము ఉన్నాము, మాకు ప్రొటెక్షన్ ఇవ్వమని అడిగాం. అది మేము కోరుకునేది. సార్ మొత్తం మీరు ఎంతమంది ఉన్నారు అసలు? ఈరోజు మేము 805 మంది సభ్యులం. మా మెంబర్స్ అంతా రోజు 150 మంది, 200 మంది వచ్చి వెళ్తూ ఉన్నారు. ఎందుకంటే వయసు రీత్యా అందరికీ మీకు తెలుసు, షుగర్లు, బీపీలు ఇవన్నీ ఉన్నాయి. వాళ్ళ ఆరోగ్య రీత్యా మంచిగా ఆరోగ్యం ఉన్న వాళ్ళు వస్తున్నారు, లేని వాళ్ళు మళ్ళీ అప్పుడప్పుడు వచ్చి వెళ్తున్నారు. బట్ మేము మెంబర్స్ అందరూ 800 మంది అయితే ఒక్కరోజు రాలేరు. ఇక అందరికీ తెలిసిన విషయమే ఇది. అయితే మేము కోరుకునేది ఒకటే, మాకు హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ని 100% ఇంప్లిమెంట్ చేయమని అడుగుతున్నాం మా సైడ్ నుంచి. అది సార్. ఈ మధ్య కొంతమంది ఈ బస్సుల తాలూకు వాళ్ళు వచ్చి గేటు దగ్గర అడ్డుపెట్టి మేము లోపలికి పోవాలని మమ్మల్ని సఫర్ చేస్తున్నారు. ఇప్పుడు మేము ఆల్రెడీ పొజిషన్లో ఉన్నప్పుడు మా ల్యాండ్లోకి థర్డ్ పార్టీని ఎట్లా అలౌ చేస్తాం? థర్డ్ పార్టీ అడ్మిషన్ చేసేదే లేదు. మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా మా ల్యాండ్ కాపాడుకునే తీరుతాం. ఎందుకంటే మా కష్టార్జితం పెట్టి కొనుక్కున్నాం. మా ల్యాండ్ని మేము కాపాడుకుంటాం. అవసరమైతే హైకోర్టుకి వెళ్ళి మళ్ళీ ఆర్డర్ తీసుకొచ్చి మా ల్యాండ్ని రక్షించుకునే ప్రయత్నం చేస్తాం. మా మెంబర్స్ అందరికీ న్యాయం చేస్తాం. బస్సులు అది ఎవరు పెడుతున్నారు, ఏదో పేర్లు అయితే ఉన్నాయి కానీ ఎవరు పెడుతున్నారు ఏంటి అనేది మాకు ఇంకా సమాచారం రాలేదు. అదేదో మరి పోలీసు వారు చెప్పాలి, వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు. మరి ఎవరనేది వాళ్ళే చెప్తే బాగుంటుంది మాకన్నా కూడా. ఇది బై ఫోర్స్ తోటి బస్సెస్లు పెడుతున్నారు. తీయమంటే కూడా తీస్తలేరు. తీసినా కానీ మళ్ళీ నైట్లో ఈ టైంలో వచ్చి పెడతామని గొడవ చేస్తున్నారు ఈ బస్సెస్ గురించి. ఇప్పటి నుంచో ఉన్నాం మేము. 8లో వచ్చింది 2008. 200 బస్సులు మేము లేనప్పుడు పెడుతున్నారు. మేము వచ్చే వరకు తీసేస్తాం ఆ బస్సెస్. డైలీ వస్తున్నాము. 208 అప్పటి నుంచి వస్తున్నాము. ఇప్పుడు బై ఫోర్స్ తోటి వీళ్ళు గడబడి చేయడానికి వచ్చింది. ఎవరు చేస్తున్నారు? ఈ బస్సెస్ వాళ్ళు, బస్సులు కొంతమంది, ఆ బస్సులు డ్రైవర్స్ వాళ్ళంతా బయట నిలబడ్డారు. వాళ్ళంతా బస్సెస్ వాళ్ళు. అంటే వాళ్ళ వెనక ఎవరున్నా మీకు అనుమానం? వాళ్ళ వెనక ఇది ఎవరైతే కిరాయికి తీసుకుంటారో ఆ దొంగతనంలో తీసుకుంటారు. ఇక్కడ జిమ్ కూడా పెట్టారు, క్రికెట్ గ్రౌండ్ పెట్టారు. రావద్దని చెప్తే వాళ్ళు వస్తలేరు. కానీ సార్ నేను హార్ట్ పేషెంట్ను. ఇక్కడ వచ్చి ఎట్లా ఎండలో కూర్చుంటున్నాము. మాకు ఏజ్ అయిపోయింది సార్. మాకు షామ్యాన్ కట్టుకోవద్దు అంటే ఎట్లా బాత్రూమ్ లేవు, ఎట్లా ఎంత ఇబ్బంది పడుతున్నాం సార్. మాకు అలా మళ్ళీ బస్సులు వచ్చి తీయండి, పెట్టండి, ఇవన్నీ ఎక్కడ పోతాం సార్. మేము ఇన్నేళ్ల నుండి కొట్లాడుతున్నాం మేము. మాకు ఇంకా మా జాగా మాకు రాదా? ఎంత బాధపడాలి. ఈ షెడ్లని మీకు తెలిసే మాకు తెలియదండి. షెడ్ వాళ్ళు రెంట్లు తీసుకుంటున్నారు. ఎవరు వాళ్ళు? అంతా మాకు తెలియదు. మాకేం తెలుసా అండి. ఆక్యుపై చేశారు, అంతా కబ్జా చేసుకుంటున్నారు.
మాకు కోర్టు పోయినాము, మేము ఆర్డర్ తెచ్చుకున్నాము, కమిషనర్ని అడిగాము, పోలీస్ ప్రొటెక్షన్ అడుగుతున్నాము, అయినా మాకేం లేకుంటే ఇంకా మనం ఎవరి దగ్గర పోయి అడగాలండి? ఇంకా ఇంతమంది 800 మంది పాపం రావాలా? వాళ్ళేనా దాంట్లో చేయొచ్చు? అది టెంట్ వేసుకొని ఇస్తలేరు. ఎంతలో కూర్చుంటున్నాము మీకు ఎవరు అందరం పేషెంట్లం ఇక్కడ. సంబంధం చేసుకున్నప్పుడు మీరు టెంట్ వేయడానికి లేదు, చైర్లు వేయడానికి లేదు. ఇది ఏమి పరిస్థితి మాకు అర్థంగా. మన దేశం ఇండియాలోనే ఉన్నామా, ఇంకో ఎక్కడైనా ఉన్నామని అనుమానాలు వస్తున్నాయండి. దీనికి ఎవరిని నిందించాలని మా ఉద్దేశం కాదు, కానీ మా పరిస్థితిని కూడా కొంచెం కన్సిడర్ చేయకుండా అదేమంటే రూల్స్ రెగ్యులేషన్స్ పాటించేవాడికి వస్తాయి. రూల్స్ ఎగ్గొట్టేవాడికి ఏ రూల్స్ లేవు. నేను ఎవరిని నిందించట్లేదు, మా పరిస్థితి చెప్పుకుంటున్నాం. ఈ పరిస్థితి దీనికి ఎవడు కాపాడతాడో, ఎప్పుడు కాపాడతాడో, మాకు మంచి రోజులు ఎప్పుడు వస్తాయో ఇప్పటికి అర్థం. 43 సంవత్సరాలండి. కొనుక్కున్న వాళ్ళు థర్డ్ జనరేషన్ ఇప్పుడు నడుస్తోంది. కొనుక్కున్న వాడు చాలామంది చనిపోయారు. వాళ్ళ పిల్లలు కూడా 57-60 ఏళ్ళు వచ్చాయి. ఇప్పటికి కూడా దీన్ని మేము అనుభవించడానికి లేకుండా ఉంది. దీని గతి ఏమిటి అనేది ఇంకా ఇప్పుడన్నా ఈ పబ్లిక్ నుంచి బయటకు వస్తేనన్నా ఎవడన్నా పూనుకుంటాడేమో చూస్తున్నామండి. నమస్తే సార్, మాకు కొంచెం న్యాయం చేసి ఏర్పాటు చేయించండి.